టీపై మీద పెట్టిన సీర అది బకెట్లో ఎట్ట పడ్డదో ఏమో. సంతోషంగా ఉన్న అమ్మగారికి కోపం తెప్పించినానని బాధగా ఉందిరా. కానీ నువ్వు ఫంక్షన్కి రాకూడదని ఇట్లా చేసినారక్క. ఎవరు చేస్తారా? అంత నా తల రాత. ఇదంతా చేసేది ఎవరు అనుకున్నావు? సిన్నమ్మ గారే. పొడుగు రాక్షసి నిన్ను పీడిస్తానే ఉంటుంది. ముసల్దయ్యేలోపు ఖచ్చితంగా కాలు చేతులు పడిపోతాయి చూడక్క. తప్పురా కానీ అట్ట శాపం పెట్టరాదు. బాలవాకు బ్రహ్మవాకు అంటారు కదా, జరిగే తీరాలక్క. ఆ రాక్షసి తిక్క కుదరాలి. కాళ్ళు చేతులు ఆడక ప్రతి పనికి నీ మీదనే ఆధారపడాలి. ఇంకాపుతావా? అట్ట మాట్లాడినోటే కొడతాను చూడు. నోరు మూసుకొని పద. ఫంక్షన్ కాడి కాక రావద్దని చెప్పాక వెళ్ళకూడదు. పెద్దబాబు గారి గది చిన్నబాబు గారి గది తుడితే ఈ పని అయిపోయినట్టే. పద. సరే, నేను బకెట్ అట్టుకొస్తాను, నువ్వు పద. ఏంటక్క ఇది? ఓమన్ రాసుంది. ఏమోరా, ఇది చాలా ముఖ్యమైనది అనుకుంటా. అమ్మగారు దీన్ని కారులో ఎట్టమన్నారు. నన్ను మర్చిపోయాను. మరి ఇప్పుడు ఎట్టాగే? మళ్ళీ ఎందుకు కారులో పెట్టలేదని కొట్టినా కొడతారు. ఒరే గని, నువ్వు పోయి అమ్మగారులోకి ఇచ్చొద్దావా? నానొక్కడిని సచ్చినా పోను. నువ్వు వస్తేనే నీ వెంటే వస్తా. నన్ను రావద్దన్నారు కదరా. నీ ఇష్టమే. నువ్వు చెప్పిన పని చేయలేదని మళ్ళీ తిడతారు. ఈ కవర్ ఎంత ముఖ్యమో ఆలోచించు. ఇదిగో నీ జాతకం కూడా ఇందులోనే పెడుతున్నా. ఆడికెళ్ళక తీసుకోవచ్చులే. ఒరే గని, నాకు భయం ఎత్తుందిరా. భయపడుకుంటేనే రా. ఏం చేస్తాం? నా కర్మ. బేగా పోదాం, పద పద. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.